సండే వచ్చిందంటే రెస్టారెంట్కి వెళ్దామా, కర్రీ ఆర్డర్ చేసుకుందామా అనే ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి. మనం కూడా రెస్టారెంట్ స్టైల్లో కర్రీ చేయొచ్చు అని నిరూపించుకుందాం. ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా చేసేయచ్చు. బాండ్లీ పెట్టుకొని నూనె వేసుకొని సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డ టమాటా వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీకి వేసుకునేటప్పుడు నానబెట్టుకున్న కొన్ని కాజులు, ఈ ఫ్రై చేసిన ఉల్లిగడ్డ టమాటా కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. బాండ్లీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అదొక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న గ్రేవీ కూడా అందులో వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడికేయండి. గ్రేవీ మంచిగా ఉడికిపోతుంది మనది. గ్రేవీ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారము, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా కలిపేసి ఇంకొన్ని నీళ్ళు పోసి లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా వేసి ఇంకొక 5 నిమిషాలు గ్రేవీని మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా గ్రేవీ మంచిగా ఉడికిపోయిన తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రెష్ క్రీమ్